ఈరోజు అయితే చికెన్ కర్రీ స్పెషల్ ఏంటంటే న్యూ ఇయర్ కాబట్టి చికెన్ తీసుకున్నాం. ఇక మటన్ తీసుకుందాం అనుకున్నా కానీ రేట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మావాడైతే దంచుతుండు అల్లం వెల్లిపాయలు. ఎప్పుడైనా మేము రెడీమేడ్ మాత్రం యూజ్ చేయను, అప్పటికప్పుడే దంచి వేస్తాం కర్రీలో. ఇక్కడికైతే సంతకైతే ఆపాము. ఇక్కడ ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి. ఒక 2-3 రోజులకు సరిపడా కూరగాయలు అయితే తీసుకోవాలని ఇక్కడ ఆగాను. ఈ సంత అండి, ఇది మంగళవారం శనివారం మాత్రం ఉంటుంది. అల్లుడికి అయితే ఆగింది, ఎందుకంటే పంచాయతీ వల్ల అల్లుడికి ఆగింది. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది ఎందుకు ఆగిందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు ట్రక్ వ్లాగ్స్. ప్రజెంట్ వచ్చేసి సూర్యాపేటలో ఉన్నాను, జనగాం వెళ్ళే రోడ్డుకి. అయితే లోడ్కి ఎక్కడికంటే సిద్దిపేటకి, జనగాం మీద నుంచి వెళ్ళాలి. ముఖ్యంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు కొత్త సంవత్సరం, జనవరి 1 తారీఖు. బండి అయితే ఆపాను వాటర్ కోసం అని. వాటర్ అయితే లేదు, ఫస్ట్ అయితే వాటర్ నింపుకోవాలి. తర్వాత న్యూ ఇయర్ కాబట్టి చికెన్ తీసుకుందాం అనుకుంటున్నాను. చికెన్ తీసుకుని ఇక వంట కార్యక్రమం మొదలు పెట్టాలి. వాటర్ అయితే పట్టుకొని ముందులో పోయి సైడ్ కాపి వంట చేసుకొని తిని బయలుదేరాలి. ఇక ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వచ్చిండు, ఇక వీడియోలు అయితే తగ్గవు. డైలీ అయితే వీడియో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత ఇంకా మంచి వీడియోలు తీయాలనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ కంపెనీ బండి అయితే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మీకు చెప్పాను ఆల్రెడీ వేరే వీడియోలో. చూసారు, ఇతనే మా ఫ్రెండ్ లింగ ఆయన పేరు. ఇక్కడ నుంచి అయితే సిద్దిపేట 130-140 కిలోమీటర్లు ఉంటుందేమో అనుకుంటున్నాను. ఈ పక్కనైతే బండి పక్కనైతే ఒక షాప్ ఉంది. సరుకులు అయితే కొన్నాము. కూరగాయలు అయితే లేవు కానీ సరుకులు అయితే కొన్నాము. ప్రస్తుతానికి చికెన్లో మాత్రం సరిపోద్ది. 2 టమాటాలు ఉన్నాయి బండిలో. బండి అయితే సైడ్గా పార్కింగ్ ప్లేస్లో ఆపుకొని వంట అయితే కార్యక్రమం మొదలు పెట్టాలి. ఆవిడైతే స్టీరింగ్ తిప్పిస్తుంటుంది, ఇక డ్రైవింగ్ రాదు. ఇక బండి స్టార్ట్. ఇది బండి అయితే లైలాండ్ బండి అండి, ఇది అశోక్ లైలాండ్ బండి. మా ఈ కంపెనీలో మొత్తం అశోక్ లైలాండ్ బండ్లు ఏమి ఎక్కువ ఉన్నాయి, వేరే కంపెనీ బండ్లు అయితే ఏం లేవు. ఇక వంట కార్యక్రమం అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే చికెన్ 100 రూపాయలకి అయితే ఇంత వచ్చింది. చాలు మనకు మా ఇద్దరికి చాలు. అయితే ఇక్కడ కూరగాయలు అయితే లేవు కానీ ఇక కారం, నూనె అయితే కొన్నాం. పసుపు, ఇక అల్లం వెల్లిపాయలు అవి అయితే కొన్నాం. కూరగాయలు అయితే ముందుకు వెళ్ళి సంత ఎక్కడైనా చూసి కొనుక్కోవాలి. ఇక కూరగాయల మార్కెట్ ఎక్కడైనా చూసి. ఈ పిజ్జా కాదు, ఇది ఏదో ఉంది, దీని పేరు స్టింగ్ అంట. ఇది స్టింగ్ అయితే కొత్తగా ఏదో ఉందని ట్రై చేద్దామని తాగాను. కాలికి ఎందుకు పారేయడమని అందులో అయితే నూనె అయితే పోస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కొంచెం స్పీడ్ చేస్తున్నాను, చూడండి.
ఇక వంట అయితే అయిపోయింది, తిన్నాం ఇద్దరం. ఇక తిన్న వీడియో కూడా తీస్తే బాగుంటుందని ఇక తీయలేదు. ఇక బయలుదేరాము. ఇప్పుడే టైం వచ్చేసరికి 3 అవుతుంది. పొద్దున 10 గంటకి బయలుదేరితే ఇక 3 అవుతుంది టైము. అయినా పర్వాలేదండి, ఇప్పుడైతే చేరుకోలేము. మార్నింగ్ అన్లోడ్గా అయితే ఇక ఫస్ట్ అయితే ఎండు చేపలే ఉన్నాయి మొత్తం. నాకైతే ఈ రొయ్యలు అయితే నాకు ఇష్టం. 30 రూపాయలు తీసుకుందాం. ఈ రొయ్యలు తీసుకున్న తర్వాత వెజిటేబుల్ తీసుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్ అయినప్పుడేమో ఈ రొయ్యలతోటి కర్రీ చేసుకోవచ్చు, అందుకని తీసుకుంటున్నాను. వెజిటేబుల్ అయితే ఎక్కువ రోజులు ఉండవు, ఆగమైద్ది ఇవి, అందుకని తీసుకున్నాను. ఆకుకూరలు అయితే హెల్త్కి మంచిదని తీసుకుందాం అనుకున్నా, కానీ నాకైతే ఆకుకూరలు ఎప్పుడు వండలేదు, అందుకని తీసుకోవట్లేదు. ఏదైనా కూరగాయలు అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడైతే మాత్రం శనివారం మంగళవారం మాత్రమే సంత ఉంటుంది ఈ ఊర్లో. అయితే అడిగాను అన్నమాట, ఇంతమంది ఉన్నారంటే అనుకుంటే శనివారం మంగళవారం ఉంటుందంట, అందుకని ఇంతమంది ఇప్పుడు అన్ని వస్తువులు దొరుకుతున్నాయి ఇక్కడైతే. చూశారు కదండి, మొత్తం అంటే మసాలా దినుసులు మొత్తం ఉన్నాయి, ప్యాకెట్లు మొత్తం ఉన్నాయి. కూరగాయలు అయితే మొత్తం ఫ్రెష్ కూరగాయలు ఉన్నాయి, ఏది చూసినా మొత్తం కొనాలి, మొత్తం ఆగమైద్ది. ఏదైనా తక్కువ కొనుక్కొని బండ్లు పెట్టుకోవాలి, 2-3 రోజులు సరిపడా తీసుకోవాలి. మొత్తానికైతే కొనుక్కున్నానండి. వంకాయ కొనుక్కున్నాను, గుత్తొంకాయ, క్యాబేజీ, అలాగే ఉల్లిపాయలు, అలాగే రొయ్యలు, ఎండు రొయ్యలు, చిక్కుడుకాయ కొన్నాను. ఈ 2 డబ్బాలు అయితే కొన్నాను, ఎందుకంటే కారం అవి ఉప్పు అవి పెట్టడానికి. ఒక దువ్వెన అయితే కొనుక్కున్నాను. ఇక అయితే బయలుదేరాలి. ఆ గేట్ దగ్గర వెళ్తే చాలండి, టోల్ గేట్ అయితే యమ స్పీడ్ ఉంది, వెంటనే లేస్తుంది అది. ఈ టోల్ గేట్ అయితే నాకు నచ్చిందబ్బా, యమ స్పీడ్ ఉంది ఇది, అది బండి ఆపన అవసరం లేదు.
చూడండి, విత్ ఇన్ సెకండ్లో అయితే అది యాక్టివేట్ అయిపోతుంది, స్కాన్ చేసుకుంటుంది. ఇక మన టోల్గేట్ బాధ అయితే ఏం లేదు. చూస్తున్నారు కదా, ఇదే టోల్గేట్. ఈ రోడ్డుకి అయితే 2 టోల్గేట్లు ఉంటాయి. కాకపోతే నేను 2 టోల్గేట్ అయితే వీడియో తీశాను, ఫస్ట్ టోల్గేట్ అయితే తీయలేదు. ప్రస్తుతానికైతే ఇక దగ్గరలోకి ఇవాళ నైట్ అయితే వెళ్ళిపోతా అనుకుంటున్నాను. 11-12 లోపల వెళ్ళిపోతాను. ఈ జనగామ వచ్చేసామండి. ఈ జనగామ అయితే రోడ్లు అయితే చాలా నీట్గా ఉందండి. ఒక్క చెత్త ఏమైనా ఒక కవర్ అయినా ఏం లేదు. రోడ్లు అయితే చాలా నీట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఈ జనగామ మెయిన్ రోడ్డు ఎట్లా దానితో కానీ మెయిన్ రోడ్ నుంచే వెళ్తున్నాం. ఇక నో ఎంట్రీ ఏం లేదు ఇందులో, ఈ రోడ్ ఈ సిటీలో అయితే. మొత్తానికైతే చేరుకున్నాం. నైట్ 10 గంటల లోపలనే చేరుకున్నాం. ఎందుకంటే నేను సిద్దిపేట అనుకున్నా, కానీ అన్లోడింగ్ సిద్దిపేట కాదు, సిద్దిపేట పక్కన నంగునూరులో, ఈ నంగునూరు బస్ స్టాండ్ ముందర ఈ సాగర్ సిమెంట్ షాప్ ఉంది కదండి, షాప్ ముందర పెట్టుకుని ఆపుకున్నాడు. ఆపుకొని పండుకున్నారు. అయితే పండుకున్నాం. ఇక్కడైతే 2 షాపులు ఉన్నాయి. ఆ 2 షాపులు ఎక్కడ తెలియదు, ఆ 2 షాపులు ఏ షాప్ అయితే తెలియదు. అన్లోడింగ్ అయితే ఇక్కడ, లేకపోతే పక్కన విలేజ్లో అయినా ఇక్కడ అయితే తెలియదు. మీకైతే చూపిస్తాను చూడండి. నైట్ అయితే ఇక మంచిగా నిద్రపోయాం. అది బస్ స్టాండ్ అండి, నంగునూరు. ఇది సిద్దిపేట పక్కన. ఇక సిద్దిపేట కింద వస్తుంది, జిల్లా కింద వస్తుంది ఊరు మొత్తం. ఈ పక్కన అయితే ఆపుకొని పండుకున్నాం నైట్. ఇక పార్టీ వస్తే అన్లోడింగ్ అవుతుంది. అన్లోడింగ్ అయితే అవుతుంది, కానీ చూస్తున్నారు కదా ఆడ గొడవ అవుతుంది. ఎందుకంటే అది గొడవ కాదండి, పంచాయతీ. ఆ పంచాయతీ కోసం ఈ అన్లోడింగ్ అయితే గ్రామ పంచాయతీలో అన్లోడింగ్ కావాలి. ఆ పంచాయతీ కోసం నా బండి అయితే ఆపిర్రు, రోడ్డు మీద ఆపిర్రు. ఇక వేరే బండి వెళ్ళే దారి కూడా లేదు. ఏ ఊరిలో ఏం మనుషులు మరి అర్థం కావట్లేదు. పక్కనైనా కూర్చొనైనా పంచాయతీ చేసుకోదు, కానీ వాళ్ళు అసలు పంచాయతీ అయ్యేంత వరకు బండి ఇక్కడే ఆగిన. ఒక అర్ధ గంట సేపు ఆపిన బండి. మొత్తానికైతే పంచాయతీ అయితే అయిపోయింది. వాళ్ళు ఏ పంచాయతీ నాకైతే తెలియదు, కానీ పంచాయతీ అయితే అయిపోయింది. ఇక అన్లోడింగ్ అవుతుంది. మొత్తం గ్రామ పంచాయతీ సంపాదించింది సిమెంట్, మొత్తం గ్రామ పంచాయతీ. ఇక రోడ్లకో దేనికో యూజ్ చేస్తారు ఇవి. దానికి అన్లోడింగ్ అయితే అవుతుంది. 3 చోట్ల అయితే దింపుతున్నానండి. ఒక చోట 150, ఒక చోట 300, ఒక చోట 170, ఒక చోట అయితే 20 కట్టలు దింపాను. మొత్తం 640 కట్టలు ఉంటాయి. అసలు గమ్మత్ ఏంటంటే 3 కట్టలు అయితే వీళ్ళు అమలు మాయం చేసారు. మొత్తం నెట్లు ఏమో 14 నెట్లు ఉంటాయి, 13 నెట్లు ఏమో 46 ఉంటాయి కట్టలు. ఒక నెట్టు 42, మొత్తం 640 బ్యాగులు ఉంటాయి. అయితే ఒక నెట్టు 46 వచ్చిందంట, ఒక 45 వచ్చిందంట, ఇంకో నెట్టు 45 వచ్చిందంట. 3 గంటలు అయితే గోల్మాల్ చేస్తారు. నేను దింపిన కాడ పోయి మొత్తం లెక్క చేస్తే 3 గంటలు వచ్చినాయి. ఆ కట్టలు మాత్రం అలాగే గోల్మాల్ అయితే మాత్రం ఆ 3 కట్టల మంది డబ్బుల మంది నా ఖాతాలో అయితే కట్ అయ్యింది. నా జీతంలో అయితే కట్ చేస్తారు వాళ్ళు. ఇక అదే అన్నారు, ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ ఏమో స్టిక్ ఫ్యాక్టరీ, ప్రతిదీ చెకప్ చేస్తున్నారు, జాగ్రత్త ఉంటుంది. అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఇక టైం అయితే 11 అవుతుంది. ఇక వంట చేసుకొని తిని బయలుదేరాలి. ఎక్కడికంటే మళ్ళీ అదే సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీకి. మళ్ళీ ఎక్కడైనా లోడింగ్ పెడితే మాత్రం మళ్ళీ వీడియో తీస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తే మాత్రం ఇంకా మంచి వీడియోలు తీస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో అయితే ఇంతటితో ముగింపు చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.